ఎందుకు నమ్మకూడదు? ఇంత చేసిన ఆయన్ని ఇంకా నమ్ముకోకుండా ఎలాగుంటాము? వచ్చి 7 నెలలు కూడా అవ్వలే ప్రజలకు అంత సహాయం పడుతున్నాడంటే ఇంకా ఏం చూడాలి ఆయన్ని ఇంకా? లేదమ్మా వచ్చారు, ఇచ్చారు, మాకు మాత్రం ఇచ్చారు. నీళ్ళల్లో ఉన్నోళ్ళకి ఇచ్చారు, ఇటు ఉన్నోళ్ళకి కూడా ఇచ్చారమ్మా. ఇవ్వకుండా ఏం తిన్నారమ్మా అన్ని రోజులు. అమ్మా మీ పేరేంటమ్మా? పిడుగు పార్వతయ్య. ఓకే, ఎలా ఉంది మరి చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? బాగుందయ్యా, మాకు మాత్రం బాగుంది. వరదలు వచ్చినప్పుడు ఆదుకున్నాడు, నీళ్ళల్లో ఉన్నా కానీ మాకు అన్నీ వచ్చినాయి, ఏది రాకుండా ఉండ బాగా చూసాడు. చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ మంచి చేస్తున్నారమ్మా, ప్రజలకు దగ్గరలో ఉన్నారని కనపడుతున్నారా అసలు లేదా? కనపడుతున్నారండి, ఉంటున్నారు, మాట్లాడుతున్నారు, టీవీ 9లో చూస్తున్నాము, బాగానే చూస్తున్నారు. ఓకే, మన వరదల సమయంలో కూడా ఈ ప్రాంతంలోకి వచ్చి ఇది చాలా డౌన్ ఏరియా, అసలు ఎవరు రాలేరు ఇక్కడికి. సో ఇక్కడికి వచ్చి సౌకర్యాలు అన్నీ అందినాయా మీకు ఇక్కడ? అన్నీ అందినాయి అయ్యా, చిన్నపిల్లలతో సహా బిస్కెట్లు, ప్యాకెట్లు, పాలు, మొత్తం అన్నం కూడా పంపించాడు మాకు. ఎలా అనిపించిందమ్మా? ఆయన అంత ఏజ్ అయిపోయినా కూడా మన ప్రజల్లో ఇలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ సమయంలో ఆయన తిరిగారు కదా 70 సంవత్సరాల వయసులో. ఎలా అనిపిస్తుంది సీఎం చంద్రబాబు నాయుడు పనితీరు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది అయ్యా, ఏ సీఎం కూడా ఇలా చేయలేదు. ఆయన ఉన్నాడు అనుకో, ఎందుకులే ఇంకా జగన్ గురించి మనకు అనవసరం. ఆయన ఉన్నా పట్టించుకునేవాడు కాదు. ఈయన వచ్చిన కాడ నుంచి ఈయన పరిపాలన చాలా బాగుంది, మాకు చాలా నచ్చింది. అంటే జగన్ అనే వ్యక్తి ప్రజలకి మంచి చేసాము, మంచిగా తిరిగాము, చంద్రబాబు నాయుడు కంటే బాగా చేసే మనుషులు మేము అని గతంలో వాళ్ళు అన్నారు కదా, నిజంగా ఆ రేంజ్లో చేశారా ఈ ప్రభుత్వం చేస్తుంది? మాకు ఈ ప్రభుత్వమే చేస్తుంది. ఆయన ద్వారా మేము ఏనాడు కూడా ఏ రూపాయి కూడా తినలేదు. మేము తినలేదయ్యా. మాకు ఈయన చంద్రబాబు గారు వచ్చిన కాడ నుంచి మాకు అన్ని సౌకర్యాలు కలుగుతుంది. ఎందుకమ్మా ఆయన కూడా సంక్షేమ పథకాలు ఇచ్చాను, నేను అందరికీ అండగా ఉన్నాను, పేదవాళ్ళని బాగా చూసుకున్నాను అని అంటున్నాడు కదా. ఎక్కడ చూసాడమ్మా? ఎక్కడ చూసాడు? చూస్తే చెప్పమా? మరి ఈయన గురించి ఎందుకు చెప్తాను? నిన్నగాక మొన్న వచ్చిన ఆయన గురించి. ఆయన సొమ్ము తిన్నాం కాబట్టి మేము చెప్పుకుంటున్నాం ధైర్యంగా. మరి ఈయన కూడా ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించాడంట కదా. మా దాకా రాలేదమ్మా, మా దాకా రాలా. మరి అటువైపు ఏమన్నా వెళ్ళినాయో కానీ మా దాకా మా 2 ఇళ్ళ వరకు మాత్రం ఏమీ రాలేదు. జగన్ ఉన్నంతకాలం చంద్రబాబు ఎక్కిన కాడ నుంచి మాకు అన్ని సౌకర్యాలు వస్తున్నాయి. ఏ చిన్నదైనా కానీ మాకు వస్తుంది, వచ్చి చెప్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కదమ్మా, లీడర్స్ ప్రజల్లో తిరుగుతున్నట్టు కానీ అనిపిస్తుందా? ప్రజలకు దగ్గరగా వస్తున్నారమ్మా, కనుక్కుంటున్నారు, మంచి చెడ్డ కనుక్కొని వెళ్తున్నారు. నమ్మొచ్చు అంటారా చంద్రబాబు నాయుడు గారిని? ఎందుకు నమ్మకూడదు? ఇంత చేసిన ఆయన్ని ఇంకా నమ్ముకోకుండా ఎలాగుంటాము? వచ్చి 7 నెలలు కూడా అవ్వలే ప్రజలకు అంత సహాయం పడుతున్నాడు అంటే ఇంకా ఏం చూడాలి ఆయన్ని? ఇంకా మీరేమో ఆయన అన్ని చేస్తున్నాడు అని అంటున్నారు, మరి వాళ్ళేంటి అపోజిషన్ వాళ్ళు 6 నెలలు అవుతుంది వచ్చి అసలు ఇంకా ఏమీ చేయట్లేదు, మేము వచ్చినప్పుడే నయ్యం కదా, మేము అన్నీ ఇస్తానన్నీ ఇచ్చేసాము అని అంటున్నారుగా. ఆయన చేసింది ఏంటి? కొంచెం ఈ వరదలు వచ్చినాయి కదమ్మా, మరి మాకు సహాయం చేశాడు. మరి ఆయన కోలుకోవాలి కదా, తిప్పి మళ్ళీ సాయం చేయాలంటే మరి ఆయన కొంచెం ఇదవ్వాలి కదా. మాకు అన్నీ వచ్చినాయి అమ్మ. చంద్రబాబు నిండా నూరేళ్ళు ఆయన పదవి ఉన్నంతకాలం మాకు ఏ బాధ ఉండదు. ఎందుకు అసలు చంద్రబాబు నాయుడు గారి మీద అంత అభిమానం ఏంటి? ఆయన వరద వచ్చినప్పుడు ఆయన ఆదుకున్నట్టు ఎవరు కూడా ఆదుకోలే మమ్మల్ని. వచ్చి పలకరించిన వాళ్ళు లేరు. మేము తలుపులు వేసుకొని ఉంటే ఇంటికి వచ్చి తలుపు కొట్టి మాకు భోజనం కానీ, పాల ప్యాకెట్లు కానీ, బిస్కెట్ ప్యాకెట్లు కానీ అన్నీ ఇచ్చాడు కాబట్టి ఆయన పేరు చెప్పుకుంటున్నాం. తిరగలేదు అసలు, ఆయన రాలేదు అంటున్నారుగా. లేదు లేదు, మేము తిన్నామమ్మా, మేము తిన్నాం. లాస్ట్ కట్టి పండుతో సహా పంచాడు మాకు వచ్చి. ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాటలో? ఏం చెప్పను, ఆయన ఉన్నంతకాలం మేము ఇలాగే ఉంటాం, ప్రజలు చల్లగా ఉంటాం. ఆయన కూడా మా దీవెనలతో ఉండాలని మేము అదే కోరుకుంటాం. మరి రాబోయే రోజుల్లో మీలాంటి అంటే ఎంతోమంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ ఒక అండగా ఉంటారని నమ్మకం ఉందా? ఉంటాడమ్మా, చంద్రబాబు ఉంటాడు. ఆయన నమ్మకం నాకుంది. ఇది ఆపద అంటే ఆదుకునే అంత ఇది ఉంది. ఓకే అమ్మా. అమ్మగారు మీ పేరేంటమ్మా? లక్ష్మి గారు. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా అనిపిస్తుంది? పర్వాలా కొద్దిగా. అవునా? బాగానే ఉంది. ఓకే, ఎందుకంత అభిమానం ఏంటి చంద్రబాబు నాయుడు మీద మీకు? మాకేం అభిమానం చేసి పెట్టారు కాబట్టి వరదలకి, అందుకనే అభిమానం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ద్వారా ప్రజలకి రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయంటారా? మీలాంటి పెద్దవాళ్ళకి కూడా అన్ని సౌకర్యాలు చేస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. చేసినా చేయకపోని ఇంకా ఆయన మాకైతే నమ్మకం ఉంది చేస్తారని. ఎందుకంత అంటే గతంలో చూసారు కదా చంద్రబాబు నాయుడు పరిపాలన, ఇప్పుడు కూడా చేస్తాడని నమ్మకమా? నమ్మకం మీదే వేసాం ఓట్లు. మరి ఇంకా ఆయన దయ. మొన్న వరదలకు మాత్రం బాగానే చూశారు. తిండికి కానీ గింజలు కానీ లోటు లేకుండా ఇచ్చారు, కూరగాయలు ఇచ్చారు, బాగానే చూశారు. కాదు పెద్దమ్మ, అసలు రాలేదు చూడలేదు అని అంటున్నారు ఆయన. వచ్చారుగమ్మా, వచ్చి మరి అందరికీ ఇంటింటికి తలుపులు కొట్టి భోజనం పొట్లాలు ఇచ్చారమ్మా.
ఈ ఏరియాకి అసలు ఎవ్వరు రాలేదు, ఏ లీడర్స్ రాలేదని అంటున్నారు కదా. లేదమ్మా, వచ్చారు, ఇచ్చారు, మాకు మాత్రం ఇచ్చారు. నేలల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చారు, ఇటు ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చారమ్మా. ఇవ్వకుండా ఏం తిన్నారమ్మా అన్ని రోజులు ఎవరు వండుకోకుండా. మరి ఒక సీఎం పొజిషన్లో ఉండి నిజంగా అసలు ఆయన రావడం ఎలా అనిపించింది? ఇంటింటికి తిరగడం, సౌకర్యాలు అందించడం. తిరిగారు అంటే మరి నీళ్ళు వచ్చినాయి, ఆ కట్ట మీదే వచ్చి ఉన్నారు. నీళ్ళకి మాత్రం ఇటు నీళ్ళుగా ఇదంతా ఎంత లోతు నీళ్ళు ఉంటే ఏమవుతారు ఆయన? మరి ఫంక్షన్ వస్తుందా? వస్తుందమ్మా. ఎంత ఇస్తున్నారు? 4,000 ఇస్తున్నారు. మరి 4,000 చేస్తా అన్నాడు. నిజంగా 4,000 చేసి అన్నమాట మీద నిలబడ్డా? నిలబడ్డాడుగా మరి. మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా, వాళ్ళే వస్తున్నారా? వచ్చి ఇంటిగా ఇస్తున్నారుగా అమ్మా. ఇంటికే వచ్చిస్తున్నారు. వాలంటీర్స్ని తీసేసారుగా. వాలంటీర్లు తీసేసిన వాళ్ళు ఉన్నారుగా, ఇంకా వాలంటీర్ తర్వాత వాళ్ళు ఉన్నారు కదమ్మా, వాళ్ళు వచ్చి ఇస్తున్నారు. ఏదన్నా మాట ఇచ్చాడు అనుకోండి, మాట మీద నిలబడతాడా చంద్రబాబు నాయుడు గారు? మాకు తెలిసినంతవరకు ఇంతవరకు బాగానే చేశాడమ్మా. మరి మాట మీద నిలబడతాంటే ముందు కాలంలో ఎట్టుంటుందో మరి మేము ఉండి చెప్తాం. కాదు పెద్ద దాకా 7 నెలలు బట్టి కొద్దిగా పర్లేదురా, మాకు పింఛని కానీ వరదలకు కానీ బాగానే చూశాడమ్మా. మరి తర్వాత ఏమో మాకు మరి ఇప్పుడు మీలాంటి పెద్దవాళ్ళకి ఫంక్షన్ అనేది 4,000 చేయడం వల్ల ఏమన్నా ఉపాధి కలిగిద్ది అంటారా? ఏమో మరి 3,000 ఆయన ఇచ్చాడు, 4,000 7,000 ఈయన ఇచ్చాడు. ఫస్ట్ 3 నెలలు కూడా ఆగింది కూడా. మీరు బయటికి వెళ్ళి పనులు చేసుకోలేరు కదా. చేసుకోలేం కదా మరి. ఇంక ఇప్పుడే మరి అందుకనేగా 4,000 చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మంచిదేనా? అంతే. వరదలు డబ్బులు పడినాయా? పడ్డాయిగమ్మా. ఎంత వేశారు? 25,000. 25,000. మరి ఫంక్షన్ పెంచుతానన్నాడు, అలాగే మునిగిపోయిన ఇళ్ళకి 25,000 చొప్పున వేస్తా అన్నాడు. నిజంగా నమ్మొచ్చు అంటారు అసలు చంద్రబాబు నాయుడు గారిని? మరి ఇస్తున్నాడు కదా. మరి నమ్మబట్టే కదమ్మా వేసాడు డబ్బులు. వరదకి మనిషి 25,000 వేసాడుగా ఇంటింటికి. ఏం చెప్తావు చంద్రబాబు నాయుడు గారి గురించి? ఏం చెప్పను, నేను ఉన్నదే చెప్పాను. మరి రాబోయే రోజుల్లో ఇంకా మంచి చేస్తాడా? మీలాంటి వాళ్ళకి అండగా ఉంటాడా? మంచి చేస్తే మంచిదమ్మా. మాలాంటి వాళ్ళకి మేమేటు తిరగలేము, ఏ పని చేసుకోలేము. మంచి చేస్తే ఇంకా ఇంకోసారి వస్తాడు, లేకపోతే లేదు. ఓకే. అంతేగమ్మా.